దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ మరొకసారి ప్రభువైన యేసు నామములో అందరినీ ఆహ్వానిస్తూ శుభం తెలియజేస్తున్నాను. నేను చూస్తున్నవా చూడబోతున్న వారికి వందనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని రాయబడి ఉన్నదని, అయితే మీరు దానిని దొంగల గృహగా చేసిన వారు అనేను, చేసేటి వారు అనేను. అది వాక్యము ప్రాముఖ్యము. మనము దీనిలోనే తేడా కొడుతుంది. వాక్యం మీనింగే చేంజ్ అవుతుంది. మళ్ళీ చదవండి. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గృహగా చేసేటి వారనెను. ఈ వాక్యం మన వెనుకలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఈ దినమున ప్రభా ప్రత్యేకమైన ఆదివారము ప్రభా, అందుకోసం మట్ల ఆదివారం సందర్భంగా మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. నిజంగా తగ్గించుకునేవారు తండ్రి, వారి జీవితంలో యేసయ్య వచ్చి ఆయన మాటగా ఆయన బాట నడిపిస్తాడు, పరిపాలిస్తాడు. విజయవంతంగా వారి జీవితాలు గొప్పగా పరమ యెరూషలేముకు చేరే విధంగా ఆ పరలోక యాత్రలో ఆ పరలోక ప్రవేశించే విధంగా నడిపిస్తాడని అయ్యా మాతో మాట్లాడిన విధానం బట్టి మాకు తెలుస్తుంది అయ్యా ప్రభా. అలాంటి అనుభవంలో మా జీవితంలో కొనసాగే విధంగా మేము స్తుతి ఆరాధన నేను మహిమపరచామయ్యా, నేను గణపరిచాం తండ్రి. నీ పేరిట ప్రభు స్తోత్రము తండ్రి, నేను సేవించే ఆ ధన్యకరమైన ఆశీర్వాదము మాకు కలిగిందని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు తండ్రి, నీ ఉద్దేశం, నీ ప్రణాళిక, మీ మందిరానికి ఎందుకు వస్తున్నామో అనేది తెలియజేసి దానికి ప్రభు తగినట్టుగా మా బ్రతుకులను నిలబెట్టమని, ఇదిగో ప్రభు సాతాను కార్యాలు, మన కుయుక్తులు, మన తంత్రగుడి తనం యావత్ యేసును ధ్వంసజేయబడుగాక, మాకు జయము కలుగునుగాక. అందుకోసం ప్రభు నీ మందిరముగా మేమందరము తండ్రి, నువ్వు చెప్పినట్టుగా నీ ప్రభు పరిపాలనలో, నీ నడిపింపులో మేము ఉండినట్లుగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మా శరీరం ప్రాణమాత్మని అప్పచెప్తూ నీ సేవకుడితోని ప్రభా మేమందరినీ ప్రభా మాట్లాడుతున్నావని, నాతో మా అందరితో మాట్లాడుతున్నావని నమ్మచ్చు. నా ప్రభువైన యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయం ఇది వరకు 5వ వచనం కూడా మన మొదటి మెసేజ్లో ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు ఇదే అధ్యాయంలో 13వ వచనం. యేసు ప్రభు యెరూషలేముకు గాడిదని లేక గార్ధబమ వాహనం మీద, గార్ధబం అన్నా బారా వాహనం అన్నా ఏంటి చెప్పండి, గాడిద పిల్ల మీద ఆయన కూర్చొని ఆ యెరూషలేము దేవాలయంలో ప్రవేశించాడు. ఎందుకు ప్రవేశించాడు? ప్రవేశించే విధంగా జయజోల ద్వారా ప్రవేశిస్తున్నాడు. ఆ దేవాలయంలో లోపలికి ప్రవేశిస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడని మన వాక్యంగా విన్నాము. వాటి సందర్భము, వాటి యొక్క సంగతుల యొక్క భావం మనము మన జీవితం అనుభవించుకొని మన మొదటి మెసేజ్లో బలపడ్డాం. మనం సంధించబడి దీని కృపలో సరపరచబడే విధంగా మన వాక్యం విన్నాం కదా. మరి ఇప్పుడు అందులో ప్రవేశించినప్పుడు ఎందుకు ప్రవేశించాడు గాడిద మీద? అంటే గాడిద అంటే అలాంటి వ్యక్తులను, గాడిదలాగా తగ్గించుకునే వారిని గొప్ప విజయవంతం నడిపించబడటానికని మనం తెలుసుకున్నాం కదా. మరి అక్కడ భారవాహనంగా పోయి ఆ లేవాలయంలో ప్రవేశించినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, అక్కడ క్రయ విక్రయము అక్రమముగా, నా తండ్రి ఆలయము, నా తండ్రి మందిరము మీరు క్రయ విక్రయముగా, దోపిడి గుహగా, దోపిడి సొమ్ముగా చేశారు, మొత్తం అపవిత్రంగా చేశారు.
హల్లెలూయా. నా తండ్రి యొక్క మందిరం అన్యులకు ప్రార్థన మందిరముగా ఉండాల్సింది పోయి దొంగల గృహగా మార్చారని కన్నెర చేసి కొరడా జులిపి అక్కడున్న క్రయ విక్రయమైన బల్లలను పడద్రోశాడు. అక్కడ ఉన్నటువంటి పక్షులను విసిరేశాడు, అంటే ఎగరేశాడు. అక్కడ ఉన్నటువంటి మరి గాడిదంబములను, అక్కడ మేకలను, గొర్రెలను విప్పేశాడు. అవునా కాదా? ఎందుకు అలా చేశాడు? ఈ పరిసయ్యులు కానీ, సద్దుకేయులు కానీ, లేక శాస్త్రులు కానీ ఏం చేశారు? వీళ్ళు అంటే అక్కడ భక్తులుగా వస్తారే. ఎందుకు వస్తారు భక్తులుగా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వారి వారి అపరాధములను సరి చేసుకోవటానికి, చక్కపరచుకోవటానికి, విడుదల పొందటానికి, విమోచింపబడటానికి, బలియాగం అర్పించటానికి వస్తున్నారు. యెషయా ఏమన్నా తెలుసా? చదువుదాం. యెషయా 56వ అధ్యాయం 7వ వచనం. యెషయా ప్రవక్త ఏమన్నాడు తెలుసా? దేవుని మందిరాన్ని గురించి, ఆలయాన్ని గురించి, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారమగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. హల్లెలూయా. ఆడ బలులు అర్పించి ఆ బలుల ద్వారా వాళ్ళు ఆదరణ పొందే విధంగా, వాళ్ళు ఉపశమనం పొందే విధంగా, లేక వారు విమోచింపబడే విధంగా, వారు విడుదల పొందే విధంగా వాళ్ళు ఆనందం కావాలి. హల్లెలూయా. యెరూషలేము కుమార్తెలారా, సియోను కుమార్తెలారా, ఇదిగో రక్షకుడు మీ దగ్గరికి వస్తున్నాడు, నీతిమంతుడు వస్తున్నాడు, దీనంగా వస్తున్నాడు, గాడిద పిల్ల మీద రాజుగా కూర్చొని రాజుగా వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? నువ్వు బహుగా సంతోషింపజేయటానికి, నువ్వు ఉల్లాసింపజేయటానికి. కాబట్టి ఆనందించు. హల్లెలూయా. ఎందుకు ఈ ఆనందం, ఈ సంతోషం, ఉల్లాసం అంటే నిన్ను విమోచించటానికి వస్తున్నాడు గొర్రె మాదిరిగా. నిన్ను విడుదల, ఏ విషయం అయితే నువ్వు బలహీనతగా మొత్తము నీ జీవితం తలనిల్లిపోతుందో, అపరాధ భావంతో, వేదనతో, పాపముతో, శాపముతో నిన్ను విడిపించడానికి వస్తున్నాడు కనుక సంతోషించి. ఆ రాజు వచ్చినప్పుడు యెరూషలేము గుమ్మం అంతా సంతోషించింది, ప్రజలందరూ సంతోషించారు. రాజుగా వచ్చేవాడు స్తుతింపబడునుగాక, దావీదు కుమారుడా స్తుతింపబడునుగాక, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. ఇదిగో సర్వోన్నత స్థలములో జయము జయము, హోసన్నా జయమని గొప్ప హర్షధ్వానాల ద్వారా, ఆ యొక్క ఖర్జూర మట్ల ద్వారా, ఒలివ మొక్కల ద్వారా దేవుని, ఆ రక్షకుని, ఆ నీతిమంతుణ్ణి కనపరిచారు, మహింపరిచారు. ఇప్పుడు మహింపరిచినప్పుడు ఆ గాడిద మీద కూర్చున్నటువంటి యేసయ్య ఆ గాడిదలాగా దీనంగా బతుకోరు వారికి విమోచనకు దేవాలయంలో ప్రవేశించారు. హల్లెలూయా. అది విమోచన స్థలం అన్నమాట. అది బలులు అర్పించే దేవుని మందిరం. ఆ బలులు అర్పించిన తర్వాత ప్రజలకు నిండారుగా ఆ ఆనంద అనుభవం రావాలి, ఆనంద అనుభవము రావాలి. అందుకోసం ఆ ఆనందము కలుగుటకు సకల జనులకి నా మందిరము ప్రార్థన మందిరం అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ వీళ్ళు ఏం చేస్తుంది తెలుసా? బలు అర్పించడానికి ప్రజలు వస్తే వారి పాప విమోచనకు, వాళ్ళ యొక్క సమాధానం కలగటానికి, దేవునితో ఆనందంగా ఉండటానికి, అనుభవంగా ఉండటానికి వస్తే రూపాయిది 10 రూపాయలు చేస్తారు, 10 రూపాయలు 1000 రూపాయలు, 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు, ఇట్లాగా క్రయ విక్రయము ఎక్కువగా దోపుడు సొమ్ముగా చేస్తున్నారు అన్నమాట. పేదవారికి కనీసము గువ్వలు పావురాలను కొని దేవునికి అర్పిస్తామంటే అవిటి రేట్లు పెంచుతున్నారు. ఈ మేకను గొర్రెను అంటే అవిటి రేట్లు పెంచుతున్నారు. మొత్తము ఆడికి పోతున్న, దేవాలయం పోతున్న వీళ్ళకి ఏమొస్తుంది? ఆనందం కంటే దుఃఖం వస్తుంది. అవి కొనలేమో, పాప పరిహార్థమైన బలులు అర్పించజాలకుంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొత్తం అక్రమం అయిపోయింది అనమాట. క్రయ విక్రమే, అక్కడ వ్యాపారమే జరుగుతుంది.
చాలామంది అంటారు కదా, దేవాలయం ఉండాలి. దేవాలయం ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం జరిగితే అభివృద్ధి. అందుకోసం పేద ప్రజలు నమ్ముకున్నటువంటి ఎస్సీ అంటే గిరిజన దేవత మన వరంగల్లో ఉంది. ఏంటిది? మేడారం సమ్మక్క జాతర. బహుగా వ్యాపారము, భక్తితో వాళ్ళు వెళ్ళి వ్యాపారం జరుగుతున్న విధానం అని ఒక స్వామి అన్నారు, చిన్న జీయన స్వామి. అది మేడారము దేవతల, అసలు దేవుడు అనేది విష్ణు రాముడుగా ఉంటారు, కానీ ఆ దేవతలు వనదేవతలు ఆడ వ్యాపారం కోసం దేవతల పేరిట ఆడ యాత్ర చేస్తున్నారు. తీర్థయాత్ర పెట్టిరు అంటున్నారు అనమాట. జాతర పెట్టిరు అంటున్నారు. ఆయన కోణం అన్నమాట. కానీ సమ్మక్క సార్లక్కలు సేవించడానికి పోయే భక్తులు అది వ్యాపారం కోసం వచ్చినారు. వ్యాపారం కదా, అక్కడ మస్తు కోళ్ళు, మేకలు, ఇది ముక్కకు, మందుకు ఎంత గవర్నమెంట్ కూడా ఆదాయము బహుగా. మరి అలాంటి విధానమా? అట్లాగంటే మీరు చేసేది ఏంటి? మమతామూర్తి అని చెప్పి శంషాబాద్లో కొన్ని ఎకరాల్లో ఆయన కూడా ఒక పెద్ద విగ్రహం పెట్టి సేవిస్తున్నారు కదా, ఎవరైనా కదా. పెద్ద విగ్రహం చూసింది కాబట్టి చెప్తున్నాడు. అదే సరే, అంత గొప్ప వ్యాపారం జరుగుతుంది. ఆయన ఇప్పుడు వాళ్ళన్నారా ఇట్లా వ్యాపారం అవుతున్న దేవాలయం దగ్గర. ఇప్పుడు సామాన్య ప్రజలు ఇప్పుడు మనమే ఖర్చుల పాలయ్యి మన బాధతో ఇబ్బంది ఉండి ఆ దేవతను, ఆ దేవుని ప్రసన్నం చేసుకోవటానికి పోతే ఆడ ఏం తినేటట్లేము, కొనటట్లేము. కోడిని కోయాలి, మేకను కొయ్యాలి, ఆటను కొయ్యాలి, మందు అని ఆ దేవతలు పద్ధతి ప్రకారం వాళ్ళు చేసే విధంగా ఆ దేవతలు మొక్కేవారు, ఆ దేవతల ద్వారా ఆనందపడేవారు. అది పోలేరు. అందుకోసం అంత దూరం పోవడం ఏందని చిన్న చిన్నగా గదలు పెట్టి స్థానికంగా ఎన్నో సమ్మక్క గదలు కట్టి చేయలేదా? సో అట్లాగా దేవుళ్ళు కాని వాళ్ళు దేవతలుగా పూజిస్తూ, దేవుళ్ళు కాని వాళ్ళు దేవతలుగా పూజిస్తున్నవారు అలా ఉంది. మన నిజ దేవుని మందిరం కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజ దేవుని మందిరము కూడా మనుషులు ఏం చేశారు? దుష్ట ఆలోచనతోనే క్రయ విక్రయ వ్యాపారము గొప్పగా చేసి అసలు దేవుని సన్నిధికి రావాలంటేనే భయం వచ్చేసింది సామాన్యులకు, నీతిమంతులకు, యథార్థంగా భక్తి చేయాలి, పూజ చేయాలనే వారికి, ప్రార్థించే వారికి. అందుకోసమే యేసయ్య కోపగించాడు. కాబట్టి నా తండ్రి మందిరము అన్యులకు ప్రార్థన మందిరంగా ఉండాలి. కానీ మీరేం చేశారు? దొంగల గృహగా మార్చేశారు మీరు. ప్రియా దేవులారా, ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకైతే మందిరమే లేదు. మందిరం అంటే ఏంటిది? గోడలు అనుకుంటున్నాం, గుళ్ళు గోపురాలు అనుకుంటున్నాం. మందిరం అంటే ఎక్కడ నువ్వు కొడతారో అదే అక్కడ దేవుడి నివాసం ఉన్న స్థలం, అది దేవుని మందిరం. యాకోబు కనబడ్డటువంటి ఆ స్థలము, లూజు స్థలము. ఆయన 14 తన మామ దగ్గరికి పోతున్నప్పుడు, ఆ 14 ప్రాంతంలో వెళ్తున్నప్పుడు మార్గమధ్యలో చీకటైనప్పుడు అక్కడనే ఒక రాయి తీసుకొని తలగడ పెట్టుకొని పండుకున్నప్పుడు అక్కడ దేవుడు దర్శనం ఇచ్చినాడు. అది లూజు ప్రాంతం అంత ముందు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? దేవుడు నివసించిన భయంకరమైన స్థలం ఇది కనుక ఇది దేవుడి నివాసం, ఇది దేవుని మందిరం. దేవుడు ఎక్కడ మనం దర్శిస్తాడో అక్కడ దేవుని మందిరం అన్నమాట. ఎక్కడ 2-3 కూడతారు వారి మధ్యలో దేవుడి నివాసం, అదే దేవుని మందిరం. మరి మన మందిరంలో ఏమి క్రయ విక్రయం జరుగుతుందయా? యేసయ్యనే అందరికీ విమోచకుడు కదా. మనకు కోళ్ళను, మేకలను ఏం అమ్ముతలేము. మరి ఈ వాక్యం ఎలాగంటే ఏం అమ్ముతలేరు, కానీ మనము ప్రార్థన సహవాసానికి ఏమొస్తున్నామండి? ఒక సాతాను ప్రేరేపణతో మన దేహము, మన సహవాసము పరిశుద్ధపరచబడటానికి ఆనందంగా మన జీవితాలను అర్పించుకొని ఆ బలియాగం ద్వారా తరింపబడేటువంటి విధంగా
ఉపవాస ప్రార్థనలకు, ఆదివారం సహవాసానికి, గృహ కూడికలకు సంతోషం కలిగే విధంగా అస్తలేం. ఎందుకంటే ఆయనకు సమయం ఇస్తలేం. ఆ సమయము దుష్టుడైన సాతాను యొక్క దొంగ ఆ పరిపాలన ఆ సమయాన్ని కేటాయిస్తున్నాం. మన దేహము దేవుని కోసం మహిమార్థంగా ఆయన గణపరచుటకు బదులుగా మన దేహం ద్వారా 4 పైసలు సంపాదించడానికి ఉపయోగిస్తున్నాం. మన దేహం నలుగురికి అనుకూలంగా చేసుకుంటున్నాం, అనుకూలంగా జీవిస్తున్నాం. మనకు అనుకూలంగా మన డబ్బు కూడా దేవునికి అర్పించే విధం కాకుండా మన సొంత అవసరాలకు, మన శరీరము, మన సుఖభోగాలకు, ఇతరులకు ఇది దయ్యం పాలవుతుంది. అందుకోసం మనం కూడా ఏమైపోతుంది తెలుసా, మన జీవితము, మన సాహసం దొంగల గృహంగా మార్చుకుంటున్నాం. అని అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. వాళ్ళు ఎవరో దొంగల గృహం చేశారు, ఇజ్రాయెల్ ప్రజలు, యూదులు. మనం కాదని మీరు అనుకోవచ్చు. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? సాహసం, ఉపవాస ప్రార్థన రమ్మంటే వస్తున్న పని చేస్తే 4 పైసలు వస్తాయి, పాస్తులు వస్తాగా దేహం ఆయన చేసుకోవడం తప్పని దేహం ద్వారా దేవుని కనపరుస్తున్నామండి. పోనీ దేవునికి అర్పించి మన డబ్బు అర్పిస్తే ఇంకా దేవుడు ఆశీర్వదించి మన యొక్క ఆదాయము దేవుని రాజ్య నిర్మాణంకు ఉపయోగపడాలి, నలుగురు రక్షణ పొందే విధంగా నిలబడాలని మనం యథార్థంగా దేవునికి అర్పిస్తున్నామా? మన సమయం అర్పిస్తలేమో, మన ధనము అర్పిస్తలేమో, మన దేహము అర్పించుకోలేము. మన దేహము, మన సమయము, మన ధనము ఎవరి పాలవుతుంది? దొంగలు పంచుకున్న దొంగలు పాలవుతుంది. ఆ దొంగలు ఏం చేస్తుంది తెలుసా? ఆ మందిరాన్ని గుహగా మార్చుతారు. గృహ అంటే ఏంటిది? అరణ్యంలో అరణ్యంలో గృహాలు ఉంటాయి చూడు, ఆ గృహలో ఊరు మొత్తం దోచుకొని ఆ గృహలో దాచిపెట్టుకున్నట్టుగా మన జీవితంలో అవుతుంది. దేవునికి దూరం అయిపోతున్నాం. మన యొక్క సామర్థ్యం, మన యొక్క దేహము సాతాను గృహంగా మారిపోతుంది. మొత్తము ప్రేమ లేకుండా, యథార్థత లేకుండా, నీతి లేకుండా, పరిశుద్ధత లేకుండా, ఇదిగో సత్యం లేకుండా, దేవుడి యొక్క గుణాలు లేకుండా, దయ్యము గుణం, పేరు మాత్రమే యేసయ్య, మొత్తం దుష్టుని యొక్క దొంగ, అబద్ధానికి జనకుడైనటువంటి దొంగ. అట్లాగా అయిపోతున్నా. ఇలాగా జీవితము దేవుడు కోరుకున్న జీవితము కాదు. నీకు నిజమైన సంతోషము ఉండదు. నీ జీవితం నీ భ్రమలో నువ్వు దుష్టుని పాలయ్యే ప్రమాదం ఉంది. హల్లెలూయా. ఇదొకటి. రెండవది ఏం తెలుసా? మీరు వాక్యం వినటానికి రమ్మన్నాడా? ఇప్పుడు చూడండి, మంచిగా వినండి. మీ దేవుని మందిరం, నా తండ్రి మందిరము ప్రార్థన మందిరం. ప్రార్థించటానికి రావాలి. హల్లెలూయా. వాక్యం వినటానికి వస్తున్నావు. వాక్యం వినటం మంచిదే, కానీ వాక్యానుసారంగా నీ జీవితం, నీ బ్రతుకు మార్చడానికి ప్రార్థిస్తున్నావా? ఆ ప్రార్థన లేకపోతే ప్రార్థన మందిరానికి రావడం వేస్ట్, ప్రయోజనం లేదు. ఓకే, వాక్యం ఎంతగానో వాక్యము విని విని జ్ఞానం పెంచుకొని ఏముందో నీ జీవితము ఆ వాక్యానుగుణంగా కట్టబడుతుంది. వాక్యం అయితే నేర్చుకుంటున్నావు. యేసయ్య అన్నాడు, నా ప్రజలు జ్ఞానం లేకనే చెరపట్టబడుతున్నారు. అవును, జ్ఞానము ఉన్నది. జ్ఞానం అందుకోసం వాక్యం చెప్తున్నారు, అందుకోసం దేవుని మందిరానికి వస్తున్నాం. వాక్యము వినిపించుకోలేని కొంతమంది అయితే వాక్యం వింటున్నారు, కానీ ఆ వాక్యాన్ని తగినట్టుగా బ్రతుకుండాలని ప్రార్థించే వాళ్ళు కనవవుతున్నారు. ఏమైనా ప్రార్థన, నా ఆరోగ్యము కలగజేయము, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నా బిడ్డ పెళ్ళి, నా కొడుకు సంతానం, నా కొడుకు బతుకుదేరు, నా కొడుకు ఒక ఉద్యోగము, వీటి గురించి వీటే ప్రార్థన. ఈ ప్రార్థన నేను పరలోకం తీసుకుపో. ఇక్కడ మందమే సౌలతి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చిత్తం అయితే. కానీ నీ బ్రతుకును వాక్య జ్ఞానంతోని అలాగా నన్ను కట్టుము అని ఎంతమంది ప్రార్థన చేస్తారండి? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం వినడం మంచిదే, వాక్యం వినకపోవడం నీ దురదృష్టము. వాక్యం వినడం మంచిదే, ధన్యతనే. కానీ ఆ వాక్య అనుగుణంగా నీ బ్రతుకు నిలబడుటకు ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలు లేవే. ఆ ప్రార్థన మందిరం కావాలి. వాక్యం మస్తు వినే, నీకంటే ఎక్కువ వాక్యము సాతాను గెనక. వాక్య స్వరూపుడినే కాటగలిపింది కదా దుష్టుడు. వాక్యంగా అవతరించినటువంటి, శరీరధారిగా అవతరించిన ఆ యేసు ప్రభువునే వీడు వాక్యంగా, నువ్వు దేవకుమారుడు, నువ్వు సుకుమారుడు, ఎందుకయ్యా ఆకలితో పస్తులు ఉండడం, నువ్వు ఎంత అలసిపోయావు, ఎంత నలిగిపోయావు, ఎంత వాడిపోయావు, ఈ రాళ్ళు సైతం రొట్టెలుగా మార్చుకో అని
సాతాను యేసుప్రభువు వాక్యమై ఉన్న శరీరధారిగా ఉన్న యేసయ్యతో బోధిస్తున్నాడు, యేసయ్యతోనే మాట్లాడుతున్నాడు. ఆయనే వాక్యమై ఉన్న వ్యక్తితోనే మాట్లాడుతున్నాడు. చూడండి, సాతానుకు వాక్యం తెలుసు, కానీ వారి బ్రతుకులో ప్రార్థన చేయడు. వాక్యానుగుణంగా నేను బ్రతకాలని ప్రార్థన చేయడు. ఆ వాక్యం ఉల్టా పల్టా వారికి అనుకూలంగా స్వార్థం. ఎందుకంటే అబద్ధానికి జనకుడు కనుక, మన యొక్క దురాశలకు ఇడవబడే వ్యక్తి కనుక, వాడి దురాశలకే అనుకూలత కనుక, వాడి స్వభావాన్ని బట్టే అసత్యములో, దుర్నీతిలో, దుర్మార్గతలో వాడు నడిచి 10 మందిని బొలత కొడతాడు. 10 మందిలో చొరబడి వాడు మనల్ని దొంగల గృహగా వాడి స్వభావంలాగా మనల్ని మార్చేసి దేవునికి దూరం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం, తెలుసుకొని నేర్చుకోవాల్సిన విషయం ఏం తెలుసండి? ప్రార్థన. అందుకోసం ఉపవాస ప్రార్థన ఎందుకు తెలుసా? నువ్వు అనేక వాక్యాలు వింటున్నావు, ఈ చెవితో వింటున్నా ఈ చెవితో పోతుంది. అంతకుముందేమో వాక్యం విను ఊకే వాక్యంతో చంపుతున్నావు, ఈ వాక్యం వింటున్నావు. అదే కదా నువ్వు వాక్యం చెప్పావు. యెషయా 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. మహేశ్వరం మంచి ఎప్పుడైతే పోదామని బైబిల్ ముత్తుంది, తెలుస్తుంది. కావున నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టబడిపోచున్నారు. వారిలో ఇక అందరు ఉన్నారు, గనులైన వారు, నిరారులు, దరిద్రులు, సామంతులు, సామాన్యులు అందరు ఉన్నారు. ఈ జ్ఞానము చెప్పంగా కొంతవరకు అవగాహన కలుగుతుంది. హల్లెలూయా. ఇక మేము జ్ఞానం పొందుకుని మాకు వాక్య జ్ఞానం తెలుసా? మరి వాక్య జ్ఞానం ఉంటే ఉపవాస ప్రార్థన ఎందుకు కత్తలేవు? వాక్య జ్ఞానం ఉంటే నువ్వు ఎందుకు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తలేవు? వాక్య జ్ఞానం ఉంటే వాక్యానుగుణంగా ప్రార్థన వస్తలేదు. ఎందుకు వస్తలేదు? నీ బ్రతుకు కట్టబడతలేదు, మన సహవాసం అలాగా వాక్యంగా కట్టబడతలేదు అంటే బాగా తల వెంచుకుంటున్నావు, కానీ మళ్ళీ నువ్వు కోరుకున్నట్టు నీకు తోచినట్టుగానే మళ్ళీ ప్రార్థన చేస్తావు. కాబట్టి మన సహవాసము, మన యొక్క జీవితము దేవుని ఆలయము, వ్యక్తిగతంగా సమూహము సహవాసంగా వచ్చిన మనము దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని చెడగొడుతున్నాం, సహవాసము బలహీనం చేసుకున్న దొంగల గుహగా. ప్లస్ మన ఆత్మీయ జీవితం, మన దేహమే దానికి ఆలయంగా ఉండాల్సిన మనము సాతాను అంటే దొంగ గృహగా మారిపోతుంది, దొంగల గృహగా అయిపోతుంది, వేషధారిగా అయిపోతుంది. కనుక ప్రార్థన శైలి మారాలి. నీకు తోచినట్టు కాదు, నీ అవసరత అప్పటి కాదు, నీ కడుపు కాలినప్పుడే దేవుడా అని కాదు. అవి రాకమునిపే ఆయన మన అక్కర్లన్నీ ఆయనకు తెలుసట. మరే తెలిసినప్పుడు మనం అడగడం ఎందుకంటే ఫస్ట్ అంటే ఫస్ట్ నీతి రాజ్యములు నిలబడే విధంగా, ఆయన మందిరముగా, ఆయన ప్రణాళికగా నువ్వు స్థిరపరచబడే విధంగా ఉన్నప్పుడు అవే నీ అవసరాలు అన్నీ నీ వెనకాల తీర్చబడతాయి. మొదట నీతి రాజ్యం వెతుకుడు, అప్పుడు నీ అవసరాలన్నీ మరి అలా తీర్చబడే విధంగా అవే మన జీవితంలో కలిసే విధంగా మనం దేవుని నీతి రాజ్యం వెతుకుతలేము. ఆ రాజ్యంలో పౌరుడిగా ఆయన నీతిలో మరి నీతిమంతులుగా నిలబడే విధంగా వాక్యం నేర్చుకున్నట్టుగా వాక్య జ్ఞానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన చేయలేని వారికి ఎలాగా దేవుని బిడ్డగా నిలబడతామండి, దేవుని మందిరంగా నిలబడతాం. అందుకోసం మీ అంత దినాలు సాతను చాలా కుయుక్తపరుడు. వాక్యం నేర్చుకోండి, నాలాగానే తయారవుతాను. మీరు నాకు వాక్యాలు తెలియదా? ఇక్కడ దానియేలు కంటే జ్ఞానవంతుడు కదా వాడు, చాలా మస్తు వాక్యం తెలుసు. వాక్యాలు నేర్చుకుంటున్నా లేని వాళ్ళతో నీకు వాక్యం రాదు, నువ్వు చెరపట్టబడతావు కదా, నాకు వాక్యం వచ్చు, నాకు జ్ఞానం, వాక్య జ్ఞానం మంచిదే, ఆయన కంటే కొంచెం బెటరే. కానీ ఆ బెటర్నెస్ నీ ప్రార్థన ద్వారా దేవుడు కట్టే విధంగా నువ్వు అప్పచెప్పుకున్న సజీవ యాగముగా వాక్యానుగుణంగా నీ బ్రతుకుందా, నీ ద్వారా నలుగురు వాక్యానుగుణంగా బ్రతకాలని ఒక ప్రార్థన భారం ఉందా? ఉపవాస ప్రార్థన అంటే బాధ, వ్యక్తిగత ప్రార్థనలు గడపాలంటే బాధ. ఇలాగా ఎన్ని రోజులు మీరు ఉంటే మీరు కూడా ఒకరోజు యేసయ్య రెండో రాకడ వస్తాడు. ఎలాగా దేవాలయంలో ప్రవేశించి
కూడా దులిపి కన్నెర చేసి క్రయ విక్రయం చెడగొచ్చిండో, బొలత కొట్టిండో, బొల్లు ఇచ్చిండో, బల్లలు క్రయ విక్రయం కలిగిన పాత్రలను బల్లలను ఎలా అంటే పడగొచ్చిండో, బౌల్లేసిండో అట్లా కోపగిస్తానమాట. నేను బౌల్లేస్తాను నీ జీవితం, నా జీవితం. ఆయన అక్కర్లేదు. నువ్వు ప్రార్థన మందిరికి వచ్చావు కానీ, వాక్యము జ్ఞానం పెంచుకున్నావు కానీ నువ్వు ప్రార్థన పరుడిగా కాలేకపోయావు. ఆ వాక్య అనుగుణంగా ప్రార్థించే వ్యక్తిగా లేవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాగ ప్రార్థించలేని వారు కేవలం వాక్య జ్ఞానం పెంచుకొని మీ జీవితాలు, మీ సహవాసం, మీ దేహం అనే ఆలయము దొంగల గృహంగా మారుస్తే ఆయన ఎలబడతాడు. ఇటువంటి కాదు, నేను కోసం కాదు, నా మందిరం, నా తండ్రి మందిరం అంత అపవిత్ర పరిచారు, అంత జంగిలి మంగిలిగా దొంగల పాలుగా చేసుకుని దొంగల గృహంగా మార్చేసి అసహించుకుంటాడండి. కాబట్టి వాక్యానుగుణంగా నువ్వెంత వాక్య జ్ఞానం ఉంటే అంతగా ఇక్కడ కడవడి తినాలంట. వాక్య తెలివి చాలామందికి వస్తుందట. ఎందుకంటే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, అలాగే ఫేస్బుక్లో, అలాగే ఇన్స్టాగ్రాములో వాక్యము ఎక్కడ పడితే అక్కడ గోడలకు వాక్యము, ఎవరు పడితే వాళ్ళు వాక్యము చెప్పుతారు, వింటారు. కానీ నడవని జీవితము, ప్రార్థన చేసే ఆ జీవితం లేకపోతే నీ జీవితం నడవదు. అలా నడవదు. హల్లెలూయా. కడవరి దినాల్లో చాలా మట్టుకట. అందుకోసం మీ బాల్యంలో ఉన్న తెలివి ఉంది, చిన్నప్పుడు తెలివి, ఇప్పుడున్న చిన్నపిల్లల తెలివి ఎంత మించిపోతుందండి. హల్లెలూయా. అసలు నేను చిన్నప్పుడైతే మా వాడ పేరు తెలుసు కానీ మా వాడ పేరు కూడా తెలియదు. కరీంనగర్ అంతే. ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఏంటి తెలుసా, వాళ్ళ స్కూల్ పేరు, వాళ్ళ మాస్టర్ పేరు, వాళ్ళ టీచర్ పేరు, మన పేరెంట్స్ పేరు, వాళ్ళ తోబుట్ల పేరు, వాళ్ళ ఏ ప్రాంతంలో ఉంటారు పేరు, వాళ్ళ రాజధాని హైదరాబాదు, మాది తెలంగాణ, అన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళు. అవునా కాదా? అంటే నేను బాల్యంలో నా చిన్నప్పుడు తెలివి అంతకుముందున్న వాళ్ళకంటే అరే వీడు తెలివిమంతుడు అనేవాళ్ళు. ఇప్పుడు మనం కడుపులో పుట్టిన పిల్లలు మహాముదురులుగా తయారవుతారు. అంటే ఇప్పుడు ఇంకా కొత్తగా వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళు, కొత్త జనరేషన్ ఇప్పుడే చిన్నప్పుడు వస్తుందే నెలల పేర్లు 12 నెలలు గురక పెట్టకుండా, అంటే ఏమాత్రం బిగబట్టకుండా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, డిసెంబర్ వరకు చెప్తారు. నర్సరీ పిల్లలే ఏబీసీలు కనీసం జెడ్ వరకు దేవుడికి నర్సరీ స్కూలు కేవలము ఒక హెచ్ దాకా ఉంటేనే ఏబీ కానే ఉండేవాళ్ళు నర్సరీ. అప్పుడు మా చిన్నప్పటికి నర్సరీ లేదు, ఎల్కేజీ. ఇప్పుడు రైమ్స్తో పాటు ప్లస్ జిల్లా పేర్లు, జనవరిలు, మాసముల పేర్లు, వారానికి ఎన్ని రోజులు, ఇవన్నీ తెలుసుకుంటున్నారు. బాగా తెలివి ఎక్కువైపోయింది అనమాట, జనరేషన్ టు జనరేషన్. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే తెలివి పెరుగుతుంది కానీ అక్రమం కూడా పెరుగుతుంది. తెలివి పెరుగుతుంది కానీ క్రమశిక్షణ లేకుండా ఉంటుంది. తెలివి పెరుగుతుంది కానీ నైతిక విలువ లేకుండా అవుతుంది. ఆ తెలివి ఎందుకండి? గౌరవం లేదు, మంచితనం లేదు, లోబడితనం లేదు, మృదువైన మాట లేదు, ప్రేమలు లేవు, వాత్సల్యం లేదు, కనికరం లేదు, దయాతనం లేదు. ఉందా అండి? పెద్దల పట్ల గౌరవం ఉందా? తెలివి ఎంత తెలివి అంటే చిన్నప్పుడు ఒకరి మించిన ఒకరు తెలివి బాగా పెరుగుతుంది ఈ కడవరి దినాలు. కానీ దరిద్రమైన జీవితం, స్వభావం, విలువలేని తత్వం, ఈ తెలివి ఉంటేనే ఉండకపోతుందండి. అట్లనే విశ్వాసంలో కూడా జ్ఞానము, వాక్య జ్ఞానం బాగా పెరుగుతుంది, బాగా వస్తుంది. కానీ ఆ వాక్య అనుభవం కలిగినటువంటి ప్రార్థన జీవితంలో. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు
ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో సరిపోయింది. నలుదిక్కులు సంచరించే వాళ్ళకు ఏంది తెలుసా? నలుదిక్కుల విషయాలు తెలుసుకున్నప్పుడు సంచరించిన వారికి తెలివి అధికంగా అవుతుంది. అధికమైతుంది తెలివి. ఎవరికి మించిన అంటే ఎవరిని మొదలించిన ఒకరికి మించిన ఒకరు తెలివి, కానీ వ్యక్తిత్వం కనబడతలేదు. నీతి కలిగిన దేవుడు కనబడి దినాల్లో ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో అపోస్తల బోధ అనే బోధ ఒక ఆ క్రమము అంతరంగములో వ్యక్తిత్వంలో కనబడతలేదు. ఎందుకంటే ప్రార్థన మందిరం కాకుండా దొంగల గృహంగా మార్చుకుంటున్నాడు. బాగా వాక్య సారము వాక్య జ్ఞానం తెలుసు, కానీ అనుభవంలో మాత్రం దొంగల గృహంగా మారిపోతుంది. హల్లెలూయా. అందుకోసం మనలో నీతి కనబడతలేదు, న్యాయం కనబడతలేదు. చెప్పటానికి చెప్తున్నాం నీతి అని, న్యాయము చెప్తున్నాం, కానీ అనుభవం లేదు. అలాగా నీతిలో న్యాయములో స్థిరపరచమని, అలాగే నన్ను గొప్ప చేయమని, అలాగే నన్ను కట్టుమని, నన్ను అలాగా హెచ్చింపజేయమని, నన్ను అలాగా తయారు చేయమని ప్రార్థన చేస్తున్నారు. కేవలం అవసరత నిమిత్తం ప్రార్థన. మొదటి ప్రార్థన అంటే ఏమైనా భౌతిక ఈవుల కోసం ప్రార్థన, అది తర్వాత అండి. ఫస్ట్ ఇది. దీన్ని బట్టి నువ్వు నిత్య జీవానికి దగ్గర అవుతావు. నేను మందిరంగా పరిపూర్ణంగా మహిమగా మారుతావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా మట్టుకు దొంగల గృహంగా మారిపోతుంది. తస్మై జాగ్రత్త. అందుకోసం ఉపవాస ప్రార్థనలో మన 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 సహవాసము అంటే దేవుని మందిరమైన సహవాసము, మన దేహమైన దేవుని మందిరముగా దొంగల గృహంగా కాకుండా ప్రార్థన మందిరముగా, ప్రార్థన నిలయముగా, ప్రార్థన మందిరముగా దేవుడి నివాసం ఉండి మన జీవితంలో ఏదైతే కోరుకుంటున్నాడో అది మన మహిమార్థంగా ఈ మందిరం కట్టబడుటకు ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. అలా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు రాకడకు అప్పుడే నువ్వు సిద్ధపడతావు. ఎందుకంటే మొదటి మహిమ కంటే మందిరము అధిక మహిమలో రావాలి మా దేవుని మందిరం కనబడి దినాల్లో. అందుకోసం హింస లేకపోతే అందుకోసం వీళ్ళు మంచిగా వింటే చెప్తే వింటలేరు. ఇక బాగా వాక్యం పెంచుకొని బాగా తల ఉబ్బించుకుంటున్నారు. కొంతమంది ఉబ్బించుకుంటున్నారు కదా, ఉబ్బించుకున్న వాళ్ళు ఉబ్బించుకుంటున్నారు. కానీ అనుభవంలో వారి యొక్క జీవిత మరి కార్యరూపంలో మాత్రం దొంగల గృహంగా మారిపోతుంది వాళ్ళ ఆత్మీయ జీవితం. దేవుని మందిరము ప్రార్థన మందిరముగా ఉండాలి. లేకపోతే దేవుడు వెళ్ళగొడతాడు, బయటకి వెళ్ళగొడతాడు. చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయము 47వ వచనం. ఆయన ప్రతిదినము దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజల్లో ప్రధానులను ఆయనను నాశనం చేయజూసి. 46 చదివినవా? చదువు. నా మందిరము నా ప్రార్థన మందిరము అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిదిరని చెప్పి వారు ఎల్లగొట్టని ఆరంభించారు. ఎవరైతే దొంగల గృహగా మారిపోయారో ఎల్లగొట్టినప్పుడు శాస్త్రులు పరిచయాలు ఏం చేశారుగా ఆయన చంపడం చూసారు. అది అన్నమాట. ఆయన చేసిన నేరం ఏం తెలుసా? వాళ్ళ బ్రతుకులను మార్చుకోమని ఎత్తి చూపించాడు. వాళ్ళ చెడ్డ క్రియలను దాన్ని బట్టి పగపోంచుకున్నారు. మరి ఎక్కువగా చంపే విధంగా పగ ఏం చేసిన తెలుసా? అలాంటి వారు దేవుని మందిరంలో ఉండకూడదు. ఈ మందిరం ప్రార్థన మందిరం దేవుడు కోరినట్టుగా కట్టబడాలి, మహిమార్థంగా ఉండాలి ఈ మందిరం అని చెప్పి అలాంటి వారు లేకుండా దొంగల గృహంగా మార్చుకున్న వాళ్ళను ఎల్లగొడుతున్నాడు అక్కడి నుంచి. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు ఏం చేసి తెలుసా? ఆయన చంప. ఇప్పుడు కూడా ఇలాంటి మాట్లాడితే నిన్ను కూడా చంపుతామని మాటల ద్వారా అట్లనే అనిపిస్తుంది. దుష్టుడు అలా అనిపిస్తాడు. హలో, అందుకోసం పాస్టర్ మీద కోపం.
ఎవరైనా మనము ఇలాంటి సత్యవాక్యం చెప్తే వాళ్ళ మీద మనకు దురుసుగా ప్రవర్తించే విధంగా, వాళ్ళని తప్పుగా ప్రవర్తించే విధంగా, వాళ్ళు ద్వేషించే విధంగా అవుతున్నా. ఇలాంటి వాక్యాలు సంఘాలు లేవు. అందుకోసమే ప్రజలతో ఎందుకు వచ్చినా కూడా చర్చికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ కోరిక ప్రకారంగా వాక్యం చెప్తే అయిపోతే వాళ్ళకి సంతోషం, మాకు సంతోషం. మరి యేసయ్య మీరు ఎందుకు చంపబడాడండి? ఇదే దేవుడు ప్రణాళిక చెప్పినప్పుడే ఆయన చంపబడే విధంగా. ఇప్పుడు కూడా ఆ రోజుల్లో అంటే క్రీస్తు పూర్వం నుంచి, క్రీస్తు శకం నుంచి ఇలాంటి సేవకులు, ఇలాంటి భక్తులు చెప్తే వాళ్ళు లేపేయటానికి. ఎందుకంటే ఈ లోకము దొంగల రాజ్యము, దోపిడీ రాజ్యం. ఎందుకంటే ఇప్పుడు పెద్ద దొంగోడు, దుష్టుడు అయిన సాతాను కబ్జాలో ఉంది ఈ లోకం. కాబట్టి మన జీవితము, మన మందిరం అంటే సహవాస మందిరము, మన దేహం అనే మందిరము దొంగల గుహగా మార్చాడు. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆ వాక్య అనుగుణంగా మనము ప్రార్థించేవారుగా, దీని మహిమార్థంగా మందిరము కట్టబడాలి, స్థిరపరచబడాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చివరిగా యెషయా 42వ అధ్యాయము 22వ వచనం. అయినను ఈ జనము అపహరింపబడి అంటే దొంగలించబడి, అపహరింపబడి అంటే దొంగలించబడి, దోపుడు సొమ్మాయను ఎవరును తప్పించుకొనకుండా వారందరూ దొంగల గృహలో చిక్కబడి ఉన్నారు. వారు బందీ గృహలో దాచబడి ఉన్నారు. దోపుల పాలైది, విడిపించువాడు ఎవడునూ లేడు. అపహరింపబడిరి, తిరుగు రప్పించమని. అయ్యో మేము దోపిడిలో ఉన్నాం, దొంగల గుహలుగా పాలైపోయినాం, మీరు అపహరింపబడ్డ దొంగల పాలై దోపుడు సొమ్ముగా అయిపోయినాం, అయ్యా మనం రక్షించమని. ఆ దోపుడు సొమ్ములో పడిపోయిన వారు, మరి ఆ దొంగల గుహలో పాలైన వారు ఎవరు విడిపించమని ప్రార్థన చేస్తలేరు, ఎవరు పిలుస్తలేరు, ఎవరు అడుగుతలేరు అంటున్నాడు. ఓకే, 15 వచనం వరకు. మీలో ఎవడు దానికి చెవియొగ్గును, రాబో కాలమునకై ఎవడు ఆలకించి వినునో, యెహోవాకు విరోధముగా మనం పాపము చేసితిమి. వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి, ఆయన ఉపదేశమును అంగీకరింపకపోయిరి. యాకోబును దోపు సొమ్ముగా అప్పగించిన వాడు, దోచుకున్న వారికి ఇశ్రాయేలును అప్పగించిన వాడు యెహోవాయే గదా. కావున ఆయన వాని మీద కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించును. అంటే యుద్ధ బలం అంటే యుద్ధాలు ద్వారా మనల్ని, ఎందుకంటే వాక్యము జ్ఞానం పొందుకుంటున్నాం కానీ వాక్య జ్ఞానంగా దేవుని మందిరముగా మనం స్థిరపరచబడతలేము. అందుకోసమే ప్రార్థించేవారుగా ఉండాలి. వాక్యం వినడమే కాదు, ఆ వాక్య అనుగుణంగా నా బ్రతుకు, అయ్యా నీ మందిరము నీ మహిమపరిచే మందిరముగా ఉండాలి, పరిశుద్ధమైన మందిరంగా ఉండాలి, జీవములైన మందిరముగా ఉండాలి. మా సహవాసము, నా దేహము నీ మందిరము అలాగా ఉండాలి. ఇంకా నీతి న్యాయములతో కూడిన కట్టబడి మందిరముగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీతి వాక్యాలు వింటున్నాము, న్యాయమైన వాక్యాలు వింటున్నాము, కానీ దులిపేస్తుంటున్నాం. మళ్ళీ యథావిధిగా ప్రార్థనకైతే వస్తున్నాం, మంచిదే, శుభప్రదమే. ఉదయము ఎప్పుడు ప్రార్థన పెడితే అప్పుడు వస్తున్నారు. కానీ ఇన్ని వాక్యాలు నేర్చుకొని మళ్ళీ చెప్పమంటే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది మంచిగా చెప్తున్నారు. కానీ చెప్పినప్పుడు నీ బ్రతుకులో ఉంది అది కావాలి, లేకపోతే దొంగల పాలైపోతాం. దుష్టుడు అంటే దేవుడే అంటున్నాడు, దోపుడు సొమ్ముగా అప్పచెప్తాడంట. ఎందుకంటే వాక్యం విన్నారు. దుష్టుడు కూడా వాక్యం బాగా తెలుసు, మన దొంగ కాలే. కాబట్టి దుష్టుడు సంబంధిగా, దేవుని ముసుగులో దుష్టు సంబంధిగా మారే ప్రమాదం ఉంది. అంటే దొంగల గుహగా. దొంగ ఎందుకు వస్తాడని? దోచుకోవటానికి కదా.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దోపుడు సొమ్ముకి ఎందుకు కావాలి? కాబట్టి నీతి న్యాయాల గురించిన వాక్యము తెలుసుకుంటున్న దేవుని బిడ్డలారా, నేర్చుకుంటున్న దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానం పొందుకుంటున్న దేవుని బిడ్డలారా, వాక్యానుగుణంగా మన బ్రతుకులో ఎందుకు కట్టబడద్దు? మన ద్వారా నలుగురు ఎందుకు కట్టబడద్దు? దీని కొరకు ప్రార్థన చేయటకు నేను మందిరానికి వస్తున్నా. వాక్యం వినటానికి కాదు, స్తుతి చేయటానికి కాదు. ఇది లేకపోతే నీకు స్తుతికి దేనికి మహిమ లేదు. వాక్యం వినటానికి, జ్ఞానం పెంచుకోవడానికి ఏమాత్రం ప్రయోజనమో లేదు. ఒకవేళ ప్రార్థన మందిరం నిజంగా అలాగనే నా జీవితం ఉండాలంటే, నువ్వు ప్రార్థించే వ్యక్తి అయితే ఈ వాక్యం నేర్చుకోవటానికి నీకు ఆశీర్వాదం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అట్టి అనుగ్రహం దయచేయం. అలాంటి వ్యక్తిత్వం కావాలి, అలాంటి మందిరాలు, నేను మహిమపరిచే మందిరాలు కావాలి. కానీ దోచుకునే మందిరంగా ఈ పరిసయ్యులు, ఈ సద్దుకేయులు, ఈ శాస్త్రులు కలిగిన ఒకటి అంటే అందరి ముద్దటేమో భక్తి పనులు కనబడుతున్నారు, దోమను ఒడగట్టి ఒంటని మింగేటోళ్ళని అట్లా అయిపోతున్నాం మనం. అంటే పైకి కడుగుతున్నాం, పైన పరిశుద్ధులుగా కనబడుతున్నాం, లోపల అంతా అత్యాశలతో, ఈ లోక ఆశలతో, సుఖభోలతో నింపబడి ఉన్నాం, జతీంద్రియాలతో నింపబడి ఉన్నాం. అందుకోసం వేషధారులారా, మీరు లోపల కడుక్కోకుండా బయటనే కడుక్కుంటున్నారు. అందుకోసమే మన దొంగల గుహగా, మరి దొంగల పాలు, సాతాను గుహగా మారిపోతుంది ఈ మందిరము. మన సహవాస మందిరం, పరిశుద్ధ మందిరాలన్నీ దొంగల గుహగా మారిపోతున్నాయి. అంటే పంచుకోవడమే, లావాదేవీల కోసము ప్రార్థనకు వస్తే దేవుడు బాగు చేస్తాడు, ఆరోగ్యం చేస్తాడు. మరి ఆరోగ్యం కలిగిన దేహంతో దేవుడు మహిమపరుస్తున్నావా? మరి ఆర్థిక ఇబ్బంది స్తోమత ఇస్తాడు, ఆర్థిక ఇబ్బంది తొలగించి ఆర్థిక స్తోమత కలగజేసి దానివల్ల దేవుని మహిమపరుస్తున్నావా? నేను రాజ్యం కట్టబడుతుందా? నేను కాలు జరుగుతున్నాయా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ సమయమును దేవునికి ఇచ్చినప్పుడు అది శుభ్రతంగా ఎందుకు నేను దేవుని మహిమపరిచే విధంగా, దేవుని ప్రార్థన చేసే విధంగా ఆ సమయాన్ని దేవునికి ఎందుకు అప్పచెప్తాను? ఉపవాస ప్రార్థన అంటే పని ఉంది, బాధ్యత ఉంది, లేకపోతే నేను ఉండలేను, నేను వెళ్తాను, పని ఉందని అనేక ఏదో ఒక సక్కులు చెప్పి వెళ్తున్నారు. మరి ఎవరికండి ప్రార్థన సాహసము? నేను మందిరంగా మీరు కట్టబడద్దా? ప్రార్థన మందిరంగా ఉండకూడదా? అని దొంగల గృహంగా మారిపోదామా? ఈ శరీరాన్ని నమ్ముకోదు, నట్టడం వచ్చేస్తుంది. ఎందుకంటే సాతాను శరీరం ద్వారా నేను అటాక్ చేస్తాను అనమాట. నీ శరీరం నీకు విరోధి. ఇది చెప్పినట్టుగా చేయాలంటే ఉపవాసంతో పస్తులోని దీన్ని లోబర్చాలి. దీని మహిమార్థంగా, నీతిలో, సత్యములో, ఆయన మహిమలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం యెషయా 42వ అధ్యాయం కదా 21వ వచనము చదివి ముగించుకుందాం. యెహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడై ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి గొప్ప చేశాను. ఈ ఉపదేశ క్రమము మన జీవితంలో గణపరచబడాలి. అప్పుడు గొప్పగా దేవుడు మనకు మహిమా మందిరముగా, ప్రార్థించే మందిరముగా అవుతాం, నేను మహిమపరిచే మందిరంగా అవుతాం. కనుక నీతి న్యాయము కలిగిన ఉపదేశ క్రమము మనకొకటి ఇచ్చాడు, దాన్ని గొప్ప చేసి గణపరిచాడు. అలా గణపరచబడతా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఏం చేస్తుంది తెలుసా? వాక్యం నేర్చుకునే, వాక్య జ్ఞానం పొందుకునే మందిరాలుగా తయారవుతుంది. అప్పుడు దొంగ గుహగా మారిపోతుంది. ఈ రోజులలో బాగా చదువుకొని, వకీలు బాగా చదువుకొని న్యాయంగా వాదిస్తున్నారండి. అక్రమదారుని న్యాయవంతుడిగా నిరూపిస్తున్నారు. అది ఎందుకండి? అందుకోసమే కోర్టులు, న్యాయశాస్త్రం అంతా అన్యాయంగా మారిపోయి సాధారణమైనటువంటి మానవుడికి మనుగడ ప్రశ్నార్థకమైంది. ఈ లోకం న్యాయం లేదు. కోర్టులో ఉన్న డబ్బున్నోడికి డబ్బు, ఎందుకంటే వాడికి అక్రమాన్ని క్రమంగా మార్చుకుంటాడు, నిర్దోషిగా మార్చుకుంటాడు, దోషిగా మారిపోతుంది. ఈ లోకమంతా అక్రమంతో ఉంది. మళ్ళీ నువ్వు ప్రభువుని నమ్ముకుని మళ్ళీ అక్రమంలాగా ఉంటే ఇక నువ్వు న్యాయమైన దేవుణ్ణి నమ్ముకుని అంటే ప్రయోజనం ఏముంది?
మీరు మహిమార్థంగా నువ్వు కట్టబడే మందిరముగా, ప్రార్థన మందిరంగా నువ్వు ఉన్నావా? లోకమంతా అదే ఉంది కదండి. ఆయన పెద్ద సుప్రీం జడ్జి ఎవరు? మన తండ్రి దేవుడు, విశ్వానికే సుప్రీం జడ్జి. మరి ఆయన దృష్టిలో మనము కటాక్షం పొందే దేవుని మందిరంగా మహిమార్థంగా ప్రార్థిస్తే నేను కటాక్షిస్తాడు, మహిమార్థంగా నిలబెడతాడు. ఇక్కడ అలా బాగా వాక్యాలు నేర్చుకోవడం మంచిది, కానీ ఆ వాక్య అనుగుణంగా మన బ్రతుకులు కట్టబడకపోతే మన దొంగల గృహాలుగా మారిపోతే దొంగల పాలవుతాం. ఆ సాతాను దొంగ కదా, వాడు పాలవుతాం. కనుక మనం ఇతరులకు చెప్తాం, మరి చెయ్యం. అట్లా చాలామంది అవుతున్నారు అన్నమాట. అందుకోసం అంటారు కదా, చెప్పేవాడు ఉంటే వినేవాడు ఏమంటారు? వినేవాడు ఉంటే చెప్పేవాడికి లోక కదా. చేయాలి, చెప్తే నీ బతుకులో ఉండాలి. ఉపవాస ప్రార్థన చేయమని నీ ఉపవాస ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. కన్నీల ప్రార్థన చేయాలంటే నీ కన్నీల ప్రార్థన నీకు ఉండాలి. కన్నీల ప్రార్థన వస్తుందండి మీకు? వ్యక్తిగతంగా కన్నీళ్ళు రావాలి. అందరి ముందరే కన్నీళ్ళు వస్తున్నాయి. మనకు ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, వాళ్ళు వీళ్ళు దూషించి నిందించినప్పుడు బాగా దుఃఖం అవుతుంది. కానీ మనము సరైన రీతిగా లేనే, దేవుడు చెప్పిన మట్టుగా నా బ్రతుకు కట్టబడతలేదే, ఆ మందిరముగా దేవుడు మహిమార్థమైన మందిరముగా నేను కట్టబడతలేనే అని దుఃఖం వస్తుందండి. కన్నీల ప్రార్థన కలిగిన దుఃఖం ఇది రావాలి. ఇది వస్తే నువ్వు ధన్యుడు అవుతావు, లేకపోతే దొంగల గుహగా మారిపోతావు. ఇది రావాలండి. కన్నీల ప్రార్థన రావాలి, పడకలో రావాలి, ఒంటరిగా రావాలి, వ్యక్తిగతంగా రావాలి, సహవాసముగా రావాలి. అలా వచ్చిన తర్వాత రెండో స్టెప్ నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, అలాగైనప్పుడు నీ చుట్టుపక్కల అట్లా స్టెప్ బై స్టెప్ దుఃఖము రావాలి. దానియేలు దుఃఖపడ్డ తన ప్రజల కోసం, నెహెమ్యా దుఃఖపడి తన ప్రజల కోసం. అది వస్తుందండి మనకు. ఇక మనం దేవుని మందిరముగా ఉన్నామని జ్ఞానంతో సంపాదించేది అయిపోతుందా? ఆ జ్ఞానానికి విలువగా నువ్వు ప్రార్థనా మందిరముగా నువ్వు కట్టబడాలి, నువ్వు చేయాలి. తన వాక్యాలు బాగా వింటున్నాను కానీ నా బ్రతుకు లేదే, నా కుటుంబం లేదే, నా పిల్లలు లేరే, నా భర్త లేదే, నా భార్య లేదే, నా ఇరుగు పొరుగు వాళ్ళు లేరే. వాళ్ళు కూడా రక్షణలో వచ్చి నీ మందిరం కట్టబడాలి, లేకపోతే ఈ మందిరాలన్నీ కూల్చిపడిపోతాయి. అందుకోసం అన్నాడు, ఈ మందిరాన్ని కూల్చండి 3 రోజులు లేపుతా అన్నాడు. అంటే చెడుది పడేసుకున్నాడు, మంచిది లేపాడు. అంటే మన దోషం అంతా తన మీద వేసుకుని అది పడగొచ్చాడు. మళ్ళీ మహిమార్థంగా నీట్గా సజ్జుడుగా మృత్యుంజుడిగా లేచాడు. మనం పడిపోయే భక్తి ఇంకా విమోచింపడిన తర్వాత కూడా పడిపోయే మందిరాలను కట్టుకుంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే యెరూషలేము మందిరం ఎందుకు ఖరాబ్ అయిపోయింది, ఇప్పుడు కూడా అది ఇంకా కట్టబడలేదు. ఎందుకు తెలుసా? దుర్నీతితో నింపబడ్డది, దోపుడు సొమ్ముగా నింపబడ్డది, దొంగల గృహంగా మారిపోయి. అందుకోసమే నా తండ్రి మందిరము దొంగల గృహంగా మారిపోయింది అని చెప్పి కొరడా దెబ్బలు కొట్టి, కొరడా జులిపేసి అక్కడ అందరినీ ఉరిమి చూసి అడంతా బల్లలు ఎత్తేసాడు. ఆ క్రయధనము విక్రయం అంతా చలచిత్రం చేశాడు. అప్పుడు ఆయనను మారుమూసి పొందుకు లోబడాల్సిన వాళ్ళు ఆయన మీద పగబెట్టి చంపాలని చంపేశారు. ఆదివారం చేసి లేదో శుక్రవారం వరకు సిల్వకు వేసారు. వేస్తే ఏం చేసి 2 రోజులు బతికారండి. 30 సంవత్సరాల లోపల పెద్ద ఎవరి ద్వారా అండ ద్వారా ఆయన సిలివేశారు. ఆ రోమా సామ్రాజ్యం ద్వారానే సైనికుడితోనే రాజుతోనే మొత్తం ఉచ్చకోత మొత్తము ధ్వంసం చేయబడ్డారు. ఎవరు? యూదులు. బతికితే బతికారు. మొత్తం దోడు సొమ్ముగా ఆలయం మొత్తం కూల్చబడ్డది, వాళ్ళ ఇల్లు కూల్చబడ్డది, పడగొట్టబడ్డది, మొత్తం నలుదిక్కులా చెదిరిపోయారు. బ్రతుకు జీవుడని అరచేతిలో ప్రాణం పెట్టుకుని పారిపోయారు. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, పిల్లలు భార్యలు. ఆ ఘోష తలిగిందన్నమాట. ఆ ఘోష, ఆ పాపము మనము జీవితంలో కూడా ఇంత సహవాసం ఉన్నా మనం నీతిమంతులుగా జ్ఞానం పొందుకుంటున్నాం కానీ అనుభవంలోనికి వస్తలేం. అందుకోసమే ఈ అనుభవం ఉన్న వాళ్ళ మీద ద్వేషిస్తూ, వాళ్ళ మీద తిరస్కార బుద్ధి, ద్వేషించే బుద్ధి కలిగితే వాళ్ళని చంపుతున్నారు కదా మీ హృదయంలో. అప్పుడు మన ఆ దోషము ఊరికనే పోతుందండి.
అపార్థం చేసుకుంటే మనకు తలగదా? అందుకోసం నీతిమంతులను అపార్థం అంటే ద్వేషించేవారు అపరాధులుగా అవుతారు, కానీ నిరపరాధులుగా ఎంచబడరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు అన్నప్పుడు అని మనం ఏం చేస్తున్నాం? ఉత్తల పచ్చోళ్ళేమో దొంగల గృహంగా ఉన్న వాళ్ళేమో మనం ఒకటి అని చెప్పి వాళ్ళను వేరు చేసి వాళ్ళను మన హృదయంలో ద్వేషిస్తున్నాం, పగబోనుకున్నాం, అపార్థం చేసుకుంటున్నాం. అపరాధులుగా ఎంచి నీతిమంతులు అపరాధులుగా ఎంచితే మనము నిరపరాధులుగా ఎంచబడం, అపరాధులు ఎంచబడతాం. కాబట్టి అలా తగదు. దేవుని బిడ్డలారా, వాక్యకాంతిలో మీరు జ్ఞానం పొందుకున్న జ్ఞానంగా మీరు కట్టబడాలి. మీరు కోరుకుని మీరు దేవుడు అనుమతి చేయండి, నువ్వు అనుమతి చేయండి దేవుడు కార్యం చేయడు. నువ్వు అడగాలి, తండ్రి ఈ సాతాను రాజ్యం నాకు వద్దు, ఈ దొంగల రాజ్యం వద్దు, దోపిడి రాజ్యం వద్దు, నీ రాజ్యం కావాలి, నీ నీతి రాజ్యం కావాలి, నీ పరిశుద్ధ రాజ్యం కావాలి, నీ యథార్థమైన సత్యరాజ్యంలో నేను ఉండాలయ్యా. ఆ రాజ్యంలో నిలబెట్టుము, నీ మహిమార్థంగా, నీ మందిరముగా, మా సాహసం నీ మందిరముగా కట్టబడే విధంగా ప్రార్థన మందిరంగా నా జీవితం మా సాహసం ఉండాలి, నా కుటుంబం ఉండాలి. నువ్వు అడుగుతే దేవుడు సాయం చేస్తాడు, నువ్వు కోరుకుంటే సాయం చేస్తాడు. ప్రార్థన చేయ, అందుకోసం అడుగుడే మీకు ఇవ్వబడను, తట్టుడే తీయబడను, వెతుకు ప్రతివానికి దేనికోసం అంటున్నాడు. తర్వాత మన అవసరతల తర్వాత అడుగుదా, మన అవసరతలు కూడా అడుక్కుందాం. మనం కూడా బ్రతికిన రోజుల్లో సౌలత కలిగి ఉండాలి కదా. ప్రతి అవసరత ఆయన మహిమ నుండి తీర్చబడాలి కదా. తర్వాత అడుగుదాం. ఫస్ట్ ఇది, తర్వాత మన భౌతిక అవసరతలు. కానీ మన భౌతిక అవసరతలు ముందు పెడుతున్నాం, ఆత్మీయ విషయాలు వెనకబెట్టే వరకు మనం ఏమైపోతున్నాం? దొంగల గృహంగా మారిపోతున్నాం. రేపు యేసయ్య కూడా రాజుగా వస్తున్నాడు, కొరడాజులపే విధంగా యుద్ధము. అందుకోసమే రాకడలో అనేక యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలకు అప్పచెప్తాడు, మరి యుద్ధాలకు అప్పచెప్తాడు, కరువులకు క్షామాలకు అప్పచెప్తాడు. అందుకోసం నీతిగా పరిశుద్ధంగా మందిరంగా మనం కట్టబడకపోతే ఆ కరువులో ఆ యుద్ధంలో లోకలు కలిసిపోతాం, మరణకాలంలో అయిపోతాం, ఆ సాతాను పాలు అయిపోతాం. హల్లెలూయా. కనుక ఆత్మ చెబుతున్న మాట చెవుగలవారు వినుందురుగాక. కాబట్టి దేవుని మందిరముగా మనం కట్టబడుటకు ఉపవాస ప్రార్థనలో ప్రార్థన పరులుగా ఉందాం. కనుక ఉపవాసం ఉన్నప్పుడు బాధపడటం లేదండి, ఉన్న బాధలు పోవటానికి నీవు 10 మందికి దీవెనకరంగా ఉంటావు. నీ కుటుంబము ఒక దీపం, ఆ దీపం స్తంభం మీద పెడితే అనేకులను చూసి దీవించబడాలి, వారి ఆదరణ పొందాలి, వారికి మారుమనసు పొందాలి, వారి కటాక్షం పొందాలి, దేవుని అనుగ్రహంలో నడిపించబడాలి. అట్లాగా కానీ మనము దొంగల పాలుగా, దొంగల గుహలుగా, దోపిడి పాలుగా కావద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా చేసుకుంటే ఆయన సన్నిధి నుండి నా తండ్రి మందిరం నుండి ఎల్లగొడతాడు. చదివే కదా, ఎల్లగొట్టబడే విధంగా మనము భక్తి చేసుకోవద్దు. దేవుని మందిరము ప్రార్థన మందిరం, ప్రార్థించేవారుగా ఉండాలి, వాక్య అనుగుణంగా, వాక్య జ్ఞానంతో. అలాంటి ప్రార్థన జీవితంలో మనము అందరము దేవుని మహిమార్థమైన మందిరముగా మనం గొప్పగా దీవించబడుతూ గాక. ఆమేన్. తల్లి వంచి కనిపిస్తూ ప్రార్థన చేయండి. మనం వికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాశ. ఎదుగో ప్రభా, ఈ దినమున మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ప్రభా. నీ మందిరము ప్రార్థన మందిరముగా ఉండాలని, ఇది అన్యులకు ప్రార్థన మందిరముగా ఎదుగో, కానీ మీరు ఎదుగో దొంగల గుహగా నా మందిరాన్ని మారుస్తున్నారని, అలా చేస్తున్నారని, అలా చేసిన వారిని నేను వెళ్ళగొడుతానని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవయ్యా. నీ మందిరానికి ప్రార్థన మందిరముగా మేము వచ్చినప్పుడు తండ్రి మాకు సంతోషం అవుతుందయ్యా. ఎందుకంటే మందిరంలో బలిలో అర్పించే విధంగా మాకందరికీ ప్రభా నువ్వే సజీవ యాగముగా అయ్యా మా కోసం విమోచకుడిగా బలి అర్పించుకున్నా. నీ బలిని బట్టి మాకు ఆనందం కావాలి. ఆనందాన్ని బట్టి తండ్రి మా జీవితంలో ఇంకా నీ మహిమార్థంగా మేము బ్రతకటానికి నువ్వేదైతే నేర్పిస్తున్న వాక్య జ్ఞానము, ఆ వాక్య జ్ఞానము కలిగిన జీవితం అది జ్ఞానంగా పేరుగా ఉండకుండా, నామకార్థంగా ఉండకుండా మా బ్రతుకులో ప్రభు నీ మహిమార్థమైన మందిరముగా కట్టబడే ప్రార్థన జీవితం ఉండాలయ్యా. ప్రార్థన మందిరంగా ఉండాలి మేమందరము తండ్రి. కానీ ప్రార్థించేవారుగా ఉండటకు ప్రభువా మాతో మాట్లాడినందుకు వందనాలు. సాతాను అనేక వాక్యాలు వినటానికి అయ్యా అవకాశం ఇచ్చినా
ప్రభు స్తోత్రము తండ్రి, వానికి ఏమీ ఇదిగో వాని రాజ్యం ఏం కాదు, వాని యొక్క ఇదిగో ప్రభు వాని యొక్క విషయాలు ఏమీ జరగవు తండ్రి, వానికి ఏమీ ఇబ్బంది కలగదు. కానీ ఎప్పుడైతే ప్రార్థించినప్పుడు వాడు షేక్ అవుతాడయ్యా. అందుకోసం వివిధ పనుల భారం పెట్టి, ఆర్థిక ఇబ్బందులు పెట్టి, అనారోగ్య పాలు చేసే విధంగా, ఇంకా అనేకమైన శోధనకు గురి చేసే విధంగా ఉన్నప్పుడు తండ్రి, అప్పుడు కూడా ప్రార్థన తండ్రి. ఏదైనా ప్రభా ప్రార్థించే మందిరంగా మేము ఉండాలి, ప్రార్థించే భక్తులుగా ఉండాలి తండ్రి. నీ మందిరంకి వచ్చే వాళ్ళందరూ ప్రార్థించేవారుగా ఉంటేనే నా మందిరం ప్రార్థన మందిరంగా నీ వాక్యం నెరవేర్పుగా మేము బ్రతకగలుగుతామయ్యా. కనుక ప్రభా ఆ మందిరము తండ్రి ప్రభా నీతి కలిగిన, న్యాయం కలిగిన, పరిశుద్ధ కలిగిన, మహిమార్థంగా ఉండాలంటే మేము ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకోసం ఉపవాసము ప్రభా మేము సంతోషంగా అర్పించుకునే విధంగా ఉండాలి తండ్రి. వ్యక్తిగత ప్రార్థన అర్పించుకునే విధంగా ఉండాలి తండ్రి. కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి తండ్రి. సహవాసం, పరిశుద్ధులతో సహవాసం కలిగిన ప్రార్థనగా ఉండాలి తండ్రి. అలా ప్రార్థించే మందిరంగా ఉండాలి తండ్రి. కేవలం ఆ వ్యక్తిగత అవసరతలు, భౌతిక అవసరతలు అయ్యా, సుఖభోగాలు కలిగిన అవసరతలు, ఎన్ని సుఖభోగాలు కలిగినటువంటి అవసరతలుగా తీర్చబడిన ఒకరోజు ఈ లోకము నాశనం అవుతుందయ్యా. అయ్యా గల్ఫ్ దేశంలో అనేకమైనటువంటి యుద్ధముతో ప్రభు గొప్పగా తలనిల్లిపోతుందయ్యా. వారి సౌలతులు, వారి యొక్క బిల్డింగ్లు, వారి యొక్క గొప్ప అయ్యా ప్రభు స్తోత్రం తని సుఖం కలిగినటువంటి వస్తువులన్నీ ధ్వంసమైపోతున్నాయ్యా. ఈ లోకము తని ప్రభు ధ్వంసం అవుతుందయ్యా. కానీ నీతిలో ఉన్నవారు, ఎదుగో ప్రభు స్తోత్రం తన న్యాయంగా ఉన్నవారు, అది నాకు కావాలని అపేక్ష కలిగి ప్రభు ప్రార్థించే ఎవరైతే ఉన్నారో వారు పరలోక రాజ్య వారసులు తండ్రి. అలాంటి మహిమార్థమైనటువంటి మందిరం కలిగిన, అయ్యా ప్రార్థన మందిరం కలిగిన బిడ్డలుగా అందరము ఉండటానికి ప్రభు ప్రార్థించే విధంగా ఉండటకు సాహిత్యం. కనుక ప్రభు వాక్యం విని వాక్యం ఒక దిక్కు పెట్టుకొని మళ్ళీ మాది సోదని ప్రభు మాకు తోచిన ప్రార్థన ఉండద్దయ్యా. వాక్యానుగుణంగా ప్రార్థన ఉండాలి. అలాంటి ప్రార్థనే ప్రభు ఎవరైతే ప్రభు ఇలాంటి ప్రార్థనంగా ప్రభు ఉన్నారో వారు దేవుని మందిరముగా, ప్రార్థించే మందిరముగా, మహిమార్థంగా అలాంటి వారి మధ్యలో నివాసం ఉండటకు రాబోతున్నాడయ్యా. అలాంటి వారిని కొనిపోబడడానికి వారు రాబోతున్నాడయ్యా. అలాంటి అనుగ్రహము కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే ఇది గ్రహించి నిజమే అని సమ్మతించి అంగీకరించిన వారైతే వారి శరీరం, ప్రాణమాత్మ నా మందిరము దేవుని ప్రార్థన మందిరంగా ఉండునుగాక, మా సాహసము ప్రార్థన మందిరంగా సాహసంగా ఉండునుగాక అని ఎందుకో ప్రభా అయ్యా ప్రభా ప్రార్థనకి ఏకీభవించిన వారైతే నీకు ఘనతమైన ప్రభావాలు కలుగునట్లుగా, నీవు కోరినట్టుగా, నీవు నివసించినట్లుగా యేసు నామములో మీరు స్థిరపరచబడునుగాక. ప్రార్థన పొందిన దుష్టుని యొక్క దొంగ, వాని యొక్క కుయుక్తుల తంత్రములోని యావత్ యేసు నామములో జయము కలుగునుగాక, మన దోష జయమునుగాక, మన నుండి దూరపరచబడునుగాక. నీ మందిరముగా, నీ ప్రార్థన పరులుగా అయ్యా నీ మహిమార్థంగా మా బ్రతుకులు అనుగ్రహించుటకే మాట్లాడాను అని ప్రార్థన చేస్తూ నా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.